హలో బాబాయిలు అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఫర్ ఫిష్ స్టోరీ. అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే దీని పాపం తీసుకొచ్చి వేరే దాంట్లో వేస్తాం కదా, అవి ఎక్కడ దీన్ని ఏం చేస్తాయని చెప్పేసి ఇదేమో కన్ఫ్యూజన్గా తిరుగుతుంది, వెళ్ళి అద్దాన్ని గుద్దేసుకుంటుంది అనమాట. సో మళ్ళీ దాని మీద ఉన్న డాట్స్ అయితే మాయమైతే అయిపోతున్నాయి. అంటే ఇది మళ్ళీ టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు, లైట్గా కనిపిస్తుంది అంతే. అండ్ మన డోరేమోన్ కూడా అయితే మళ్ళీ బబుల్ నెస్ట్ అయితే ఫామ్ చేస్తున్నాడండి. ఆడికి ఫుడ్ ఏగానే తింటున్నాడు. ప్లస్ వీటన్నిటికి ఫుడ్ అయితే వేసాను, అన్నీ తింటున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. యాక్చువల్గా అయితే అన్నారు గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ గోల్డ్ ఫిష్ ఉంది కదా, దాన్ని అయితే వేరే దాంట్లో వేయమంటున్నారు. కానీ ఇందులో అయితే బాగానే ఉంది. అంటే ఒకదానికన్నా ఎక్కువ స్పీసెస్ ఇందులో ఉండడం వల్ల అవి అయితే కొట్టుకోవట్లేదు, బాగానే తిరుగుతున్నాయి, బాగానే ఉన్నాయి అనమాట. ఇంకా మార్చడం ఎందుకని చెప్పేసి నేనే మార్చట్లేదు. అండ్ మన క్రే ఫిష్ గడ్ దగ్గరికి వస్తే వాడు ఎప్పుడు చూసినా డల్గా కనిపిస్తున్నాడండి. అందులో అంటే ఫుడ్ ఏం వేసినా సరే ఎక్కువ తిన్నట్టు కనిపించట్లేదు. అదే మాయమైపోతుందో లేదంటే వీడు ఎప్పుడైనా తింటున్నట్టు నాకు అర్థం కావట్లేదు. వీడికి ఎప్పుడెప్పుడు ఫుడ్ వేయాలా, ఎప్పుడు ఎలా ఉండాలో నాకు అయితే అర్థం కావట్లేదు. దీని గురించి అయితే నేనైతే ఇంకా రీసెర్చ్ చేయాల్సిందే. అండ్ మన టర్టిల్ బొడ్డులు అయితే మన కోర్మాన్ కమ్మతా ఇవి అయితే బాగానే ఉన్నాయి. నేను వేలు పెడితే చూడండి, వేలు దగ్గరికి అది. సో కొంచెం అలవాటు అవుతున్నట్టున్నాయి, ఎందుకంటే వీటిని నేను టచ్ చేయకుండా ఉంటున్నాను కాబట్టి. కమ్మతగాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. సో నేను దాన్ని మళ్ళీ అంటే మన గౌరమి ఫిష్ని మళ్ళీ బ్యాక్ టు ద ఒరిజినల్ ట్యాంక్లో వేసేయమంటారా ఏంటనేది కొంచెం చెప్పండి. మీరు చెప్పిన దాని ప్రకారం నేను చేస్తాను. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ అనమాట, కామెంట్ చేయండి దేని ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. అండ్ సబ్స్క్రైబ్ టు వరం ఫ్రమ్ గౌరవరం. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.